హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి లండన్ రెస్టారెంట్ స్టైల్ ఆలూ మసాలా బజ్జీ అండి. ఇది చాలా డిఫరెంట్ రెసిపీ. దీని తయారు విధానం మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను కొన్ని బజ్జీ మిరగాయలు తీసుకున్నానండి. దీన్ని ఇలా బాగా లోతుగా కట్ చేసుకోవాలి, అడుక్కుపోయే వరకు చాకు. ఇప్పుడు దీన్ని ఫోర్క్ స్పూన్తో దీంట్లో ఉన్న ఇత్తనాలు మొత్తం శుభ్రంగా తీసుకోవాలండి. చూడండి, ఇట్లా చూడండి, ఒక్క ఇత్తనం కూడా ఉండకూడదు. మళ్ళీ చూడండి, ఇంకోటి తీస్తున్నాను మిరపకాయని. ఇలా చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు దీన్ని మనం ఫోర్క్ స్పూన్తో మళ్ళీ ఇలాగేనండి శుభ్రంగా ఇత్తనాలు మొత్తం తీసేసేయాలి. దీంట్లో ఉన్నది మొత్తం ఖాళీ చేసేసేయాలి. చూడండి ఎలా వచ్చిందో మీకు చూపిస్తున్నా. చూడండి, ఇప్పుడు ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా మనం అన్నిటినీ తయారు చేసుకోవాలి. మిర్చీల్ని ఉడకబెట్టుకున్న బంగాళదుంపలండి ఇవి 3. దీన్ని ఇప్పుడు మనం తురుముకుందాం సన్నగా. ఇదిగోండి ఇలా తురుముకుందాం. మొత్తం పేస్ట్ లాగా వచ్చేయాలా. మనం చేత్తో పిసికితే ఉండలు ఉండలుగా ఉంటుంది కాబట్టి ఇదిగో ఇలా తురుముకోవాలి మొత్తాన్ని. ఇదిగోండి నేను తురిమేసుకున్నాను. ఇదిగో చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మిరియాల పొడి, కొంచెమేనండి. ఇదిగో మీకు చూపిస్తున్నాను చూడండి. ముందు మిరియాల పొడి, ధనియాల పొడి, సోంపు, జీలకర్ర, ఇంగువ, గరం మసాలా, ఇది అల్లం అండి తురివింది. ఇది మొత్తం దీంట్లో వేసేద్దాం. ఇది సోంపు, ఇది జీలకర్ర, ఇది మొత్తాన్ని ఒకసారి మనం కలుపుకుందామండి. మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. దీనికి సరిపడంత ఎంతైనా వేసుకోవచ్చు. నేను కొన్ని బజ్జీలే చేస్తున్నాను కాబట్టి నాకు దీనికి సరిపడా వేసుకున్నాను. ఇందాక మనం చీల్చి పెట్టుకున్నాం కదండి మిర్చీలు. ఇప్పుడు దీంట్లోకి ఇది పెట్టేసేద్దామండి. ఈ స్టఫ్ నిదానంగా చూసి మీరు కూడా సేమ్ ఇలాగే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఇది చాలా డిఫరెంట్ ఐటమ్. ఇది మళ్ళీ ఇంత తీసుకుంటున్నాను నేను. ఈ బజ్జీ అంతా మనం దీన్ని కప్పేసేద్దాం దీంతో. ఇదిగో చూడండి ఎలా వచ్చిందో. మనం లోపల పెట్టాలి, బయట పెట్టాలండి. మిరపకాయ కనిపించకుండా మొత్తం దీన్ని కప్పేసేయాలి. ఇదిగో చూడండి, నేను 2 చేసాను మొత్తం. ఇదిగోండి ఇంకోటి పెట్టి చూపిస్తాను మీకు. ఇదిగో మొత్తం ఇది ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టుకొని ఈజీగా మనం ఇదిగో ఇంత తీసుకోవాలి. ఇట్లా బారుగా ఇలా చేసుకొని ఇలా దీని మీద మిర్చి పెట్టేసి ఇంకా దీనిపైన కూడా కొద్దిగా ఇలా ఇలా పూసేసి ఇంకా మనం ఇలా రోల్ చేసుకుందాం. చూడండి ఎలా వచ్చిందో. మిర్చి అంతా మునిగిపోతుంది ఇట్లా రోల్ చేస్తే. ఇంతేనండి, ఇది అయిపోయింది. చూడండి చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు ఇది శనగపిండి అండి, 200 గ్రాములు. మనకు కొన్ని బజ్జీలు అయింది కాబట్టి నేను 200 గ్రాములు శనగపిండి వేసుకున్నాను. దీంట్లోకి ఇదిగోండి సాల్ట్ తగినంత, పసుపు, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం సోడా ఉప్పు, ఇది వామండి. ఇది మొత్తం వేసి మనం కలుపుకుందాం. ముందు దీన్ని కలిపేసుకొని ఇట్లా వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఇదిగోండి ఇదిగో ఇలా కలుపుకున్నాను. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఇదిగో ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ పోసుకుందాం. ఇది బ్రెడ్ పౌడర్ అండి. దీన్ని నేను 4 పీసులుగా చేసుకొని మిక్సీకి వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నానండి. ఇది పొడి పొడిగా వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం
ఈ బజ్జీల్లో ముంచుదాం. ఇందాక మనం తయారు చేసుకున్నాం కదండి మిర్చి, ఇది శనగపిండిలో ముంచుకోవాలండి మొత్తం. ఇలా మునిగాక మనం తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్లో ముంచుకోవాలి. శనగపిండి మునిగే వరకు మొత్తం కనిపించకూడదు. ఇలా ఇదిగోండి మన బజ్జీలన్నిటికీ ఇలా కోటింగ్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడి తక్కువగా ఉండాలండి, ఎక్కువగా ఉంటే మాడిపోతాయి బజ్జీలు. ఎమ్మటే కదిలించకూడదు. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకుందామండి. చూడండి ఎలా వచ్చిందో. మనం ఎమ్మటే వేస్తే కదిలిస్తే పౌడర్ అంతా ఆయిల్లో రాలిపోయేదండి. నేను కదిలించలేదు. మీరు కూడా సేమ్ ఇలాగే వేసి ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. ఇది రెండో వైపు తిప్పుతున్నాను చూడండి. చూసారా ఎలా వచ్చినాయో. ఇదిగోండి అయిపోయింది మన బజ్జీ. చూడండి ఇదిగో ఈ కలర్లో రావాలండి. మీరు ఆయిల్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి వీటిని, లేదంటే లోపల శనగపిండి ఏగదు. తీసేస్తున్నాను ఇప్పుడు ప్లేట్లోకి. చూడండి ఎంత కలర్గా కనిపిస్తుందో బజ్జీ. ఇంతేనండి, అయిపోయింది మన బజ్జీ. క్రిస్పీగా ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం.